ఐపీఎల్ 2026లో ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పబోయే 4 ప్లేయర్స్ పక్కాగా ఐపీఎల్ 2025లో ఆడిన టీంలో కాకుండా ఐపీఎల్ 2026లో కొత్త టీంలో ఆడతారు అని నేను చెప్పడానికి 99% గ్యారంటీ కూడా ఇవ్వగలను. ఎందుకంటే రూమర్స్ అలా ఉన్నాయి, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, స్టాట్స్ అలా ఉన్నాయి. అండ్ అలాగే ఫ్రాంచైజీలో ఉన్న కోచెస్ అందరూ వీళ్ళ కోసం తెగ హంటింగ్ చేస్తున్నారు. అసలు ఆ నలుగురు ఎవరు అని తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఐపీఎల్ 2026 ట్రేడ్ రూమర్స్లో ఉన్న నెంబర్ 1 ప్లేస్ తిలక్ వర్మది. ఏ టీం వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే తన కోసం 2 టీంలు ఉన్నాయి. ఆ 2 టీములు చెప్పే ముందు తన గురించి ఒక క్లారిటీ ఇద్దాం. ఐపీఎల్ 2025లో హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ముంబై ఇండియన్స్. సో తిలక్ వర్మ ఆడుతున్నాడు ముంబై ఇండియన్స్ తరఫున. కానీ తనకు ఒక అన్యాయం, తనకి కొంచెం అవమానం జరిగింది. అది ఎలాగంటే మ్యాచ్ మధ్యలోనే తిలక్ వర్మని రిటైర్డ్ అవుట్గా ఇవ్వడం జరిగింది. అంటే అవుట్ అవ్వకుండానే తను మాత్రం పెవిలియన్ బాట పట్టేశాడు. ఆ రోజు తిలక్ వర్మ ఫామ్లో లేడని, అక్కడ సింగిల్స్ రొటేట్ చేస్తున్నాడని, చేజింగ్లో ఇతను కాదు ఇంకెవరైనా వెళ్ళాలి, అద్దర కొట్టేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తిలక్ వర్మని ఆ రోజు రిటైర్డ్ అవుట్గా ఇచ్చేశారు. కానీ ఆ తర్వాత ఏమైనా గొప్పగా ఆడారా అంటే అస్సలు ఆడలేదు, ఘోరంగా ఆడారు. ముంబై ఇండియన్స్ ఓటమిని చూసింది. ఆ తర్వాత తిలక్ వర్మ అయితే చాలా పెయిన్ఫుల్ మూమెంట్గా మారిపోయింది. అప్పుడు ఆ తర్వాత వచ్చిన ప్రతి మ్యాచ్ అద్దరగొడుతూనే వస్తున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మేట్లో 1 డౌన్ దిగాడు. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో అద్దరగొట్టేస్తున్నాడు. సో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు తిలక్ వర్మ. తిలక్ వర్మ కోసం అయితే ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ తెగ వెయిట్ చేస్తున్నారు. ఆర్సీబీకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ అంబానీ మావా ఏదైనా మ్యాజిక్ చేయొచ్చు, ఎక్కువ పైసలు కూడా ఇవ్వచ్చు తిలక్ వర్మకి ఈసారి. ఎందుకంటే ఇంటర్నేషనల్లో ప్రూవ్ చేసుకున్నాడు, ఫైనల్స్లో ఏషియా కప్లో ప్రూవ్ చేసుకున్నాడు. అతను ఇప్పుడు సూపర్ స్టారు. కానీ వదులుకునే ఛాన్సెస్ కూడా తక్కువగానే అనిపిస్తున్నాయి. కానీ వదిలితే మాత్రం ఆర్సీబీ ఆర్ ఎస్ఆర్హెచ్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఇంకా నెంబర్ 2 ప్లేస్లో ఉంది సంజు శాంసన్. సంజు శాంసన్కి ఆర్ఆర్తో చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే జాస్ బట్లర్ని వదిలేశారు. అక్కడే ఆర్ఆర్ వాళ్ళు సగం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ని కోల్పోయారు. బట్లర్ని వదిలేశాకే సంజు శాంసన్ కూడా ఆర్ఆర్ మీద కోపంగా అండ్ ట్రస్ట్ ఇష్యూస్ మొదలయ్యాయంట. అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ కానీ అండ్ అలాగే ఓనర్స్ ఈవోలు కానీ అందరూ వెళ్ళిపోయారు ఆర్ఆర్ నుంచి. ఇంకా సంజు శాంసన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా సంజు శాంసన్ అలా అడుగు బయటకు వచ్చేసాడా, అలా పెట్టాడు ఆప్షన్లో కాలు, వెంటనే సిఎస్కే వాళ్ళు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. ఎలాగైనా సంజు శాంసన్ని మేమే దక్కించుకోవాలి అని పోరాటం కూడా చేస్తుర్రు. ఇది నేను చెప్పట్లేదు, సిఎస్కే హెడ్ కోచ్ అండ్ వాళ్ళ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కోచ్లే చెప్తున్నారు. సంజు శాంసన్ లాంటి ఒక ప్లేయర్ మాకు కావాలి. ఎందుకంటే సంజు శాంసన్లో క్యాప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి, వికెట్ కీపర్ అండ్ అలాగే మన ఇండియన్ ప్లేయర్. ఎందుకంటే ఓవర్సీస్ ప్లేయర్ అనుకోండి ఒక ప్లేయర్ తగ్గినట్టే, 4 ప్లేయర్స్ మాత్రమే ఉండాలి. అదే మన ఇండియన్ ప్లేయర్ అయి ఉండి క్యాప్టెన్సీ స్కిల్ ఉండి అండ్ అలాగే వికెట్ కీపర్ స్కిల్ ఉండి ఇంతకంటే ఇంకా ఎవరు దొరుకుతారు చెప్పండి? సంజు శాంసన్ నార్మల్గా ఆడతాడా? విధ్వంసం, నుంచున్న చోట నుంచొని కోత ఆడిస్తాడు. అందుకని సంజు శాంసన్ కోసం సిఎస్కే వాళ్ళు అయితే సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకెళ్ళిపోదామని. నెక్స్ట్ అయితే కేఎల్ రాహుల్ని డీసీ వాళ్ళు వదులుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఆడిన ఆట అద్భుతం. కానీ లాస్ట్ టైం ఊర్రా మాస్ హిట్టింగ్ బ్రూటల్ అని చెప్పొచ్చు. కానీ డీసీకి కెప్టెన్ అక్సర్ పటేల్. సో స్లోగా క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు కేఎల్ రాహుల్, ప్లేయర్ అయిపోయాడు. కానీ తను కూడా ఆప్షన్లోకి వచ్చి తన ప్రైస్ వాల్యూని, తన డిమాండ్ని చెక్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడని రూమర్స్ ఉన్నాయి, లైక్ రిషబ్ పంత్ లెక్క. సో కేఎల్ రాహుల్ కనుక బయటికి వస్తే ఎవరు తీసుకుంటారంటే కేకేఆర్ కోచే కన్ఫర్మ్ చేశాడు, డెవిన్ బ్రావో. మాకు కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ కావాలి. ఎందుకంటే వికెట్ కీపర్, బ్యాట్స్మెన్, క్యాప్టెన్ మాకు ఆల్రెడీ చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. సో వికెట్ కీపర్ని తీసుకోవాలంటే గుర్బాజ్నో ఇలా ఓవర్సీస్ ప్లేయర్ని మాత్రమే తీసుకోవాలి. అదే కేఎల్ రాహుల్ ఉంటే వికెట్ కీపర్గా అండ్ కేకేఆర్ వాళ్ళకి క్యాప్టెన్ కూడా లేడు. లాస్ట్ టైం అయితే అజింక్య రహానే చేశాడు, కానీ అంత ఇంప్రెసివ్ చేయలేదు. సో కేఎల్ రాహుల్ లాంటి క్యాప్టెన్, వికెట్ కీపర్ ప్లేయర్ కోసం, క్లాస్ ప్లేయర్ కోసం చూస్తున్నారు. సో కేఎల్ రాహుల్ కోసం అయితే కేకేఆర్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలా వచ్చేసాడా కేకేఆర్ వాళ్ళు ఎంత ప్రైజ్కని వెళ్ళిపోయి కేఎల్ రాహుల్ని తీసేసుకుంటారు. ఇంకా ఫైనల్గా వినిపిస్తున్న రోమరో ట్రేడ్ ఏదన్నా ఉంది అంటే ఐపీఎల్ 2025లో బీభత్సంగా ఆర్సీబీ వాళ్ళు పోరాడారు. కానీ కేకేఆర్ వాళ్ళు మాత్రం ఇతన్ని మేమే కొంటాం, మేమే ఉంచుకుంటాం, ఎందుకంటే ఇతను ఫైనల్స్లో అయినా సెమీఫైనల్స్లో అయినా ప్రెజర్ లేకుండా ఆడతాడు అని వెంకటేష్ అయ్యర్ని ఆర్సీబీ వాళ్ళు ఎంతగానో పోరాడారు. 21 crores ప్లస్. కానీ 23,70,00,000 చేంజ్కి మన కేకేఆర్ వాళ్ళే వెంకటేష్ అయ్యర్ని తీసుకున్నారు. కానీ మన లియామ్ లివింగ్స్టన్ని స్వాప్ చేసి ఎలాగైనా
కేకేఆర్ వాళ్ళ దగ్గర నుంచి వెంకటేష్ అయ్యర్ని తీసుకోవాలి, మన లియామ్ లింగ్స్టన్ని కేకేఆర్కైనా ఇచ్చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారంట. కానీ నా ఒపీనియన్ అయితే లియామ్ లింగ్స్టన్ ఉండటమే బెటర్ వెంకటేష్ అయ్యర్ కన్నా. కానీ వాళ్ళకు ఒక మిడిల్ ఆర్డరు అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ లైక్ దేవదత్ పడికల్లాగా కావాలని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారంట ఆర్సీబీ మేనేజ్మెంట్. సో ప్రెజెంట్ స్ట్రాంగ్గా వినిపిస్తున్న బజ్ ఏదైనా ఉంది అంటే ఈ 4 క్రికెట్ ప్లేయర్స్కి చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది బజ్ అయితే. వీళ్ళు ట్రేడ్ జరిగినా కూడా నలుగురు అస్సలు ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే రూమర్స్ గట్టిగా అలా కొడుతున్నాయి. మరి ట్రేడ్ అండ్ స్వాప్కి సిద్ధంగా ఉన్నారు. కొన్ని ఫ్రాంచైజీస్ అయితే వాళ్ళు ఆప్షన్లోకి వస్తే చాలు ఉన్న డబ్బులు మొత్తం పెట్టేసైనా కొనేయచ్చు అని చూస్తున్నారు మామ. సో ఓవరాల్గా వినిపిస్తున్న స్ట్రాంగ్ బజ్ ఇది.